కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ఇప్పటివరకు జరిగిన 18 కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు కోసం తీసుకున్న యాక్షన్ రిపోర్ట్ను చర్చిస్తారు. పెండింగ్ పనులపై కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది మంత్రివర్గం. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించి కీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో లోకల్ బాడీ ఎన్నికలపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు కోసం పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సవరణ చేయాలనే ప్రతిపాదనపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించబోతుంది. ఇక తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కొండల్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీంట్లో ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశం ప్రధానమైన చర్చ జరగబోతుంది. దీనిపైన ఒక కీలక నిర్ణయం కూడా ఈరోజు వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఒకవైపు ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి దాదాపు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. అయితే దీనికి చట్టపరంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన నేపథ్యంలో కేంద్రానికి ఇప్పటికే తీర్మానం పంపించింది. అయితే ఈ స్థానిక సంస్థల వరకు పరిమితం అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఈ కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీనిపై కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే కేబినెట్ అప్రూవల్ చేయబోతుంది. ప్రత్యేక జీవో ద్వారా లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. దాంట్లో ఏ ఎన్నికలకు ముందుకెళ్ళాలి, సర్పంచ్ ఎన్నికలను ముందు నిర్వహించాలన్నా లేదంటే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలను ముందు నిర్వహించాలన్న దానిపై కూడా ఈ కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. వీటన్నింటికీ ఈరోజు జరిగే కేబినెట్ సమావేశం అనేది అత్యంత కీలకమని మనం చెప్పాల్సి ఉంటుంది. దీంట్లో ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంగా ప్రత్యేక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయంగా ఉంది. కాబట్టి కేంద్రంపై ఏ విధమైన ఒత్తిడి చేయాలి అంటే ఈ మధ్య కాలంలో ఈ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగానే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కూడా ఒక రాజకీయ వ్యూహంగా కూడా దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం దానిపై కూడా ఈ కేబినెట్లో చర్చించబోతున్నారు. మరోవైపు ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో ఒక ప్రత్యేకంగా మరొక రకమైన చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏడాదిన్నర కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కేబినెట్ సమావేశాలు జరిగాయి. 18 కేబినెట్లో దాదాపు 320కి పైగా నిర్ణయాలను కేబినెట్లో ఆమోదం తెలిపింది. అయితే ఈ ఆమోదం తెలిపిన కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి ఇప్పటి వరకు ఏ దశలో ఉన్నాయి, ఈ నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాల్లో ఎంతవరకు అమలయ్యాయి, ఏ దశలో ఉన్నాయన్న దానిపై కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక సమీక్ష ఈ కేబినెట్ సమావేశంలో చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక స్టేటస్ రిపోర్టు తీసుకోబోతున్నారు. దీనికి ఇది ఒక కీలకమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇటీవలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి పూర్తి రివ్యూ చేయాలి. అంటే కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలు అవుతున్నాయి, ఏ మేరకు క్షేత్రస్థాయికి వెళ్ళాయి, దీని అమల్లో ప్రక్రియలో జరుగుతున్న జాప్యం ఏమైనా ఉందా, ఆ జాప్యానికి కారణాలు ఎక్కడ ఉన్నాయి, ఈ ల్యాప్సెస్ వీటన్నింటిని కూడా గుర్తించే దిశగా ఈ సమీక్ష నిర్వహించినట్టయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా క్షేత్రస్థాయికి ఎంత సవ్యంగా వెళ్తున్నాయా లేదా అన్నది కూడా ప్రభుత్వానికి ఒక రీచెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈరోజు ఇప్పటి వరకు జరిగిన 18 కేబినెట్ సమావేశాలు తీసుకున్న నిర్ణయాలపైన సమీక్ష చేయబోతున్నారు. వాటి ఏ దశలో ఉన్నాయని గుర్తించబోతున్నారు. ఇంకా వాటిని స్పీడప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రధానంగా వీటితో పాటు గిగ్ వర్కర్స్ సంబంధించిన పాలసీ కూడా కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. దాంతోపాటు ఈ నెల 14 నుంచి రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి దానిపై కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కొండల్.